హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఈరోజు స్పినచ్ మష్రూమ్ రెసిపీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. దానిలోకే 2 కట్టల పాలకూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సినిమన్ పౌడర్ వేసుకోవాలి, చెక్క పొడి. ఇవి 2 వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 5 రెమ్మలు ఎల్లిపాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. ఒక అల్లం ముక్క కూడా వేసుకోవాలి, కట్ చేసుకుని వేసుకోవాలి అల్లం కూడా. ఇందులోకి ఒక ఉల్లిపాయ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేశాక దీన్ని కూడా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ పెరుగు, 2 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకొని మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ జీలకర్ర, అప్పుడే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. ఒక కప్పు మష్రూమ్ కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం అప్పుడే పెరుగు మళ్ళీ పీనట్ బటర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి. అడుగంటకుండా చూసుకోవాలి, అంటే మాడిపోకుండా చూసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలి. అప్పుడే స్పినచ్ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం కదా, పాలకూర పేస్ట్, దాన్ని కూడా వేసి కలుపుకోవాలి. మళ్ళీ 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మళ్ళీ ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అది కూడా వేసి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు బటర్ వేయాలి. రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ నిమ్మరసం లెమన్ జ్యూస్ వేయాలి. బాగా కలపాలి. దీన్ని పక్కకు పెట్టుకున్నాము. 2 టీ స్పూన్ ఆయిల్, ఒక ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పించెస్ ఇంగువ, ఇవన్నీ వేసి ఫ్రై చేసి ఒక ఉల్లిపాయను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, రెడీ అయింది. ఇందులోకి కొంచెం ఆరిగానో వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ అంతా. దీన్ని కలుపుకోవాలి. అప్పుడే మేము రెడీ చేసుకున్నాం కదా, అందులోకి ఇది వేయాలి. వేసి మిక్స్ చేసుకోవాలి. దీన్ని 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి.
రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేయడానికి సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉంది అని చెప్పేసి నాకు చెప్పండి. రెసిపీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్.